ఎఫ్ఐఆర్ మన మీడియా మిత్రులే పంపించారు. సాక్షి పేపర్లో ఒక కటింగ్, ఒక ఎఫ్ఐఆర్ కాపీ. ఎఫ్ఐఆర్ ఏంటంటే 23వ తారీఖు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెన్నై వారు ఒక కంప్లైంట్ ఇచ్చారు. 24వ తారీఖు దాన్ని ఎఫ్ఐఆర్ చేయాలి. సో కంటెంట్ అది. ఆ ఎఫ్ఐఆర్లో ఏమైనా ఉందంటే, మామూలుగా ఎఫ్ఐఆర్లు ఎలా ఉంటాయంటే, ఒకవేళ కంప్లైనెంట్ బై మిస్టేక్ దున్నపోతు ఈనింది అని అంటే ఎఫ్ఐఆర్లో అదే ఉంటుంది. దున్నపోతు ఈనింది, మేబీ యూఆర్ గోయింగ్ టు ఇన్వెస్టిగేట్ అని చెప్తారు. సో ఆ రకంగా వాళ్ళు గతంలో, ఇప్పుడు సాక్షి పేపర్లో ఏమనుందంటే, వేరే పేపర్ రాశాడు అనుకోండి, ఇదిగో ఈ రకంగా ఇలాగ ఎఫ్ఐఆర్ బుక్ అయిందని రాస్తాడు. మా సాక్షుడు గతంలో ఒకసారి ఇలాగ రేట్లు జరిగిన విషయం మీ అందరికీ తెలిసింది. అప్పుడు తాటికి అంత అక్షరాలతో రాశారు, ఏదో ప్రయత్నాలు చేసుకున్నారు. సరే, అది జరిగినా జరగకపోయినా ఏంటంటే, మా సాక్షి తెర వెనుక యజమానికి, మరి మా పార్లమెంట్కే చెందిన ఒక ఎంపీ, ఆజానుబాహుడైన ఒక ఎంపీ ద్వారా మరి ఆయన మరి ఏదో రూలింగ్ పార్టీ, కేంద్రంలో రూలింగ్ పార్టీ ఎంపీ సహకారం కూడా ఉంది అని అంటున్నారు. వీరు కలిసి మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక ఆయన తెలుగువారు ఒక మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. వారి సహకారంతో ఈ రకంగా ఒక కంప్లైంట్ పెట్టారు. ఎస్బీఐ వచ్చి ఆ బ్యాంకులో చాలా లీస్ట్ కన్సార్షియం పార్ట్నర్. మేజర్ కన్సార్షియం పార్ట్నర్స్ చాలామంది ఉన్నారు. అసలు ఈ కంపెనీ 2 సంవత్సరాలుగా ఎన్సీఎల్టీలో ఉంది. ఈ కంపెనీకి నాకు రావాల్సిన బాకీల గురించి నేను తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డుని వైండప్ చేయాలన్న కేసు ఎన్సీఎల్ఏటీలో ఇంకా పెండింగ్లో ఉంది. వాళ్ళు ఏదో సెటిల్ చేసిన అమౌంట్ ఇవ్వలేదు. ఆ కంటెంప్ట్ పిటిషన్లు కూడా ఉన్నాయి. ఇంతలో మరి ఎన్సీఎల్టీకి, ఎందుకంటే 2 క్వార్టర్లు దాటిన తర్వాత ఎన్సీఎల్టీకి వెళ్ళటం సహజం. ఒకసారి ఎన్సీఎల్టీకి వెళ్ళిన తర్వాత కంపెనీ మీద మాకు కంట్రోల్ ఉండదు. మరి వాళ్ళు ఒక ఆడిట్ రిపోర్ట్ సబ్మిట్ చేసేమన్నారు. ఆడిట్ రిపోర్ట్ కాపీ ఇవ్వమని చెప్పి కూడా మేము ఎన్సీఎల్టీని కోరటం జరిగింది. నాకు ఇవ్వని ఆడిట్ రిపోర్ట్ ఇన్ఫర్మేషన్ ఏదో అడిగామని, అడిగితే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని. సో దేర్ ఈస్ ఎ కాన్స్పిరసీ బిట్వీన్ వన్ ఎంపీ అండ్ ది unseen owner of Sakshi, who is also in a very prime position in the state now. వీళ్ళందరూ కలిసి ఒక కాన్స్పిరసీ చేసి వేశారు. నథింగ్ టు వరీ. ఏ కంపెనీ బి కంపెనీకి అప్పించిందండి. అప్పిస్తే బి కంపెనీ తీసుకొచ్చినప్పుడు ఈ కంప్లైంట్ ఇచ్చిన బి కంపెనీ బ్యాంకర్ హ్యాపీ. బట్ అందులో మళ్ళీ కొంత ఏ కంపెనీకి తీర్చామనుకోండి, దీన్ని డైవర్షన్ అంటున్నారు. ముందు ఏ కంపెనీ బి కంపెనీకి ఇచ్చిందని డైవర్షన్ అన్నారు. ఇప్పుడు బి కంపెనీ ఏ కంపెనీకి ఇచ్చిందని డైవర్షన్ అన్నారు. సో దాని మీద ఒక కంప్లైంట్, ఒక ఎఫ్ఐఆర్, దీని మీద ఒక కంప్లైంట్, ఎఫ్ఐఆర్. అల్టిమేట్గా దెర్ ఈజ్ వన్ పేరెంట్ కంపెనీ. ఆ కంపెనీ పవర్ కంపెనీలో ఏంటంటే, దేనికి అది సెపరేట్ పీపీఎల్ ఉంటాయి కాబట్టి, ఒక సెపరేట్ ఎంటిటీ ఉండాలి కాబట్టి, పేరెంట్ కంపెనీ ఒకటైనప్పటికీ సెపరేట్గా ఎస్పీవీలు ఉండటం అనేది పవర్ బిజినెస్లో సహజం. సో ఏదైనా ఒక ఇన్స్టాల్మెంట్ డ్యూ ఉన్నప్పుడు ఒక కంపెనీ సహాయం చేసుకుంటాం, పేరెంట్ కంపెనీ ద్వారా ట్రాన్సాక్షన్ చేయడం అనేది రొటీన్. నాకు తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డులో వాళ్ళకి నాకు మరి నేను కోర్టుకి వెళ్ళినందువలన పేమెంట్లు రావట్లేదని వారు కోపగించుకున్నారు. సరే, డబ్బులు ఆపేశాడు. 4 సంవత్సరాల నుంచి నా పోరాటం జరుగుతుంది. మరి ఈలోపు ఎన్సీఎల్టీ రూల్స్ ప్రకారం మరి వాళ్ళు ఎన్సీఎల్టీకి వెళ్ళటం జరిగింది, లెండర్స్. బట్ క్రిమినల్ యాంగిల్ అన్నది మా ముఖ్యమంత్రికి నాకు ఈ తగాదాలు వచ్చిన తర్వాత ఇవన్నీ వాళ్ళు ప్రేరేపించి ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ అర్థం కాని విషయం ఒకటి ఏంటంటే, మరి 23వ తారీఖు గతంలో కూడా పిఎన్బి చైర్మన్ని మరి ఆజానుబాహుడు మా ముఖ్యమంత్రి కలిశారు. కలిసిన వెంటనే 24 గంటల్లో సిబిఐ వాళ్ళు ఎఫ్ఐఆర్ కడతమైంది. ఇలాగే మళ్ళీ ఇది 23వ తారీఖు కంప్లైంట్ ఇవ్వటం అభూత కల్పనలతో, మళ్ళీ 24వ తారీఖు ఎఫ్ఐఆర్ కడతాం. అసలు సిబిఐకి, మా ముఖ్యమంత్రికి, ఆ ఆజానుబాహుడికి ఏమైనా సంబంధం ఉందా? ఆజానుబాహుడైన ఒక ఎంపీకి ఒక 40 కోట్లు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ద్వారా సాక్షి పేపర్లో ఇన్వెస్ట్ చేశాడు ఫర్ ద గ్రాటిఫికేషన్ టువర్డ్స్ ద ల్యాండ్ ఎలొకేటెడ్ అని సిబిఐకి నేను కంప్లైంట్ ఇచ్చా.
దాని మీద ఎంక్వైరీ లేదు. మరి ఐఎమ్ గోయింగ్ టు రైట్ అనదర్ కంప్లైంట్ టు వెరిఫై ద MD of SBI, Srinivas Shetty, and the calls between the people whom I am accusing. అవన్నీ కూడా ఎంక్వైరీ చేయాలి. దీని వెనుక ఉన్న కుట్ర ఏమిటి అని. సరే, నన్ను ప్రశ్నలు అడుగుతారు. అడిగినప్పుడు ఆ ట్రాన్సాక్షన్లన్నీ కంపెనీ టు కంపెనీ ట్రాన్సాక్షన్స్, నేనేమి ఇప్పుడు ఆ 33 ఛార్జ్ షీట్లో లాగా అంతా ఓపెన్గా ఏ కంపెనీ బి కంపెనీకి అప్పిచ్చింది, మళ్ళీ కొంత తీర్చింది, అవుట్ స్టాండింగ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఇట్స్ దేర్ ఇన్ బ్లాక్ అండ్ వైట్. నేనేమి ఇక్కడి నుంచి రూపాయి షేర్కి 1000 రూపాయలు పెట్టించి డబ్బులు విదేశాలకు పంపించి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి రప్పించి పేపర్ కంపెనీలు పెట్టలేదు. అన్నీ జెన్యున్ కంపెనీస్. ఇప్పుడు ఈ FIR కట్టిన కంపెనీ 2009 నుంచి ఆపరేషన్లో ఉంది. చాలా సక్సెస్ఫుల్గా చాలా సంవత్సరాలు రన్ అయింది. 70% ఆఫ్ ద లోన్ కూడా రీపే అయిపోయింది. ఎసెట్ అలాగే ఉంది. సరే, మరి ఈ రకంగా అభియోగాలు వచ్చినప్పుడు ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. సో కాబట్టి నేను ఆన్సర్ చెప్తాను. కానీ మరొక పక్క ఆయన CBI కోర్టుకు రాడు. ఆ రిబ్బన్ కటింగ్లు ఈ రిబ్బన్ కటింగ్లు అదే ఫ్రైడే చేసుకుంటాడు. మరి అయినా సరే నోరు మెదపకుండా CBI ఉంటూ, మరి వీళ్ళు ప్రేరేపించిన బ్యాంకర్లు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ మళ్ళీ వాళ్ళు కూడా ఇంత ఫాస్ట్గా రావాలంటే మరి కోర్టుకు రాకపోయినా మరి వారి మీద CBI ఇంత నిర్లిప్తత వ్యవహరిస్తే ఏదైనా సంబంధం ఉందా వాళ్ళకి వీళ్ళకి, ఆ కేసుల సంగతి అంతేనా అన్న అనుమానం చాలామంది మధ్యలో రావటం సహజం. I will cooperate. Whatever information they want, I will give. And I urge the CBI to make an inquiry between the conversation between Punjab National Bank CMD and one MP from my party and my CMO, and also with Srinivas Shetty, and the calls between that particular MP and my CMO also shall be inquired. And why, even if the Chief Minister is not attending the court cases by having some excuse openings, why is he not being called? ఇదంతా కూడా ఎంక్వైరీ చేయాలని. సరే, నేను అడిగితే ఎంక్వైరీ చేసినా చేయకపోయినా I think sooner or later justice would prevail. And కొంతమంది సోషల్ ఆర్గనైజేషన్ వాళ్ళు మెసేజ్లు పెట్టారు. అంటే కొత్తగా నేను కంప్లైంట్ ఇచ్చిన ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు ఫైన్. సరే, మా వైకాపా శ్రేణులు కొందరు సునకానందం పడతారు. అతిగా సునకానందం పడకండ్రా, ఏదో సినిమాలో చిరంజీవి గారు చెప్పినట్టు క్రాకడైల్ ఫెస్టివల్ హెడ్ రెడీగా ఉండండి. చూద్దాం అల్టిమేట్గా ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.